రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. తల తన్నేవాడొకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడుంటాడంట. దీని మీదే మీకోసం తీసుకొచ్చాను ఒక ఒల్లి పిట్ట కథ. నేను మీ యోగిత. మరి అనగనగా ఒక ఊర్లోని ఒక పాలేరున్నాడంట. తన పొలం పక్కన ఒక నుయ్య ఉండేదంట. పొలానికి నీళ్లు ఆ నుయ్య ద్వారా వస్తే బాగుంటుంది కదా అని ఒక పెద్ద జమీందారు దగ్గర నుంచి ఆ నుయ్యని కొనుక్కున్నాడంట. కొనుక్కున్న మరుసటి రోజు ఆ నుయ్యలోంచి వాటర్ తీస్తుంటే ఆ జమీందారు అన్నాడంట, నుయ్య మాత్రమే కొనుక్కున్నావు, నీళ్లు కాదు అని చెప్పి నీళ్లు తీసుకొనివ్వలేదంట. ఈ చిక్కు ఎలా విప్పాలో తెలియక ఆ ఊరిలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లారంట. ఆ రాజు తన దగ్గర ఉన్న మంత్రికి చెప్పి ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించు అని అన్నారంట. అప్పుడు వెంటనే చాలా తెలివిగా ఆలోచించి, పదండి మీ పొలం దగ్గరికి వెళ్దాం అని చెప్పి పొలం అంతా చూసి పక్కనే ఉన్న నుయ్య దగ్గరికి వెళ్తే ఆ జమీందారి అన్నాడంట, ఏంటి మళ్ళీ వచ్చావు, నీళ్లు నీకైతే ఇచ్చే ప్రసక్తే లేదు అని అన్నాడంట. అప్పుడు ఆ ఆస్థాన మంత్రి అన్నాడంట, అవును నీళ్లు వద్దులే, కానీ నుయ్య ఆయనది కదా, ఆయన నుయ్యలో నువ్వు నీళ్ళలా ఉంచుతావు, తొందరగా నీళ్లు ఖాళీ చేసి, లేదా ఈ నుయ్యకి రెంట్ కట్టు నీళ్ళుంచుకున్నందుకు అని అడిగాడంట. అంతే, ఇంకా ఆ జమీందారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాడంట. అర్థమైంది కదా, మనమే తెలివైన వాళ్ళమని ఎప్పుడు అనుకోకూడదు. మనకంటే తెలివైన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. అర్థమైంది కదా. స్టే ట్యూన్ టు రేడియో సిటీ 91.1. రేడియో సిటీ పాడ్కాస్ట్.